ఇవైతే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మనమైతే ఇవి ఆషాఢంలో తింటామనమాట. ఆషాఢంలో అయితే గోరింటాకు అయితే ఎంత స్పెషలో, ఈ తాటి ఇడ్లీ, ఇంకా తాటి రొట్టె, తాటికాయతో చేసింది ఏదైనా స్పెషలే అనమాట. ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఛానల్ కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్. ఛానల్ గ్రోత్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే మనం ఇప్పుడు తాటి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నామనమాట. అయితే తాటికాయలు నీట్‌గా కొట్టుకొని, దాన్ని పైనున్న పీచంతా తీసేసుకొని, ఇట్లా ఇక్కడ చేస్తున్నట్టుగా నీళ్ళతో కొంచెం కొంచెం తడుపుకుంటూ దాన్ని స్మూత్ చేసుకోవాలనమాట. దగ్గర ఎన్ని కాయలైతే ఉన్నాయో అన్ని కాయల్ని కూడా అలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గిన్నె లాంటిది తీసుకొని కింద పెట్టుకొని దానిపైన ఇట్లా జల్లెడ లాంటిది తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా పీచు అవి లోపలికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో తడుపుకుంటూ తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ తాటికాయలతో మీకు తెలిసిన రెసిపీస్ చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇడ్లీ అయితే చేస్తున్నాము. ఇంకా గారెలు, ఇంకా తాటి రొట్టె కూడా చాలా బాగుంటుంది. ఇదైతే తినేటప్పుడు అయితే ఎంత ఈజీగా తినేస్తామో, చేయడం అయితే అంత కష్టం ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు మీకు ఈజీగా చెప్పేయచ్చు. చూడడానికి సింపుల్ గా ఉన్నా కూడా కొంచెం పని ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనకి ఇష్టం కాబట్టి చేసుకోవాలి. అదు ఇప్పుడైతే ఇక్కడ చూసారా పల్ప్ ఎంత వచ్చిందో అట్లా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మీకు చూపించడం కోసం నేను అట్లా తీసి చూపించాను, కానీ ఇంకా ఉన్నాయి. నాకైతే తాటికాయతో చేసిన దాంట్లో తాటి రొట్టె అయితే స్పెషల్ అనమాట. ఇక్కడ తాటి ఇడ్లీ చేస్తున్నారు, ఏం చేస్తాం తప్పదు, అదే తినాలి. వీలైతే తాటి రొట్టె చేసేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ అసలు ఆషాఢంలో తాటికాయకి సంబంధించినవి తినాలని ఎందుకు అంటారో మీకు తెలుసా? నాకైతే పర్టికులర్గా ఎందుకే తినాలని అయితే తెలీదు. నాకు తెలిసింది అయితే నేను చెప్తాను. ఇది అయితే ఆషాఢంలోనే వస్తుంది తాటికాయ అన్నది. ఈ సీజన్లో తాటికాయని తింటాం. కాకపోతే దీనికన్నా ముందు వేసవికాలంలో మనం ముంజులు అయితే తింటాం కదా, ఆ ముంజులు కూడా ఇవే అనమాట. ముంజులు అయిపోయిన తర్వాత ఒకవేళ ముంజులు తినకపోతే అవి తాటికాయల కింద అవి ఇప్పుడు వస్తాయి. ప్రతి సీజన్కి ఒక ఫ్రూట్ ఉన్నట్టుగా ఇది కూడా సీజన్కి వస్తుంది అని అనుకుంటున్నాను. ఇక్కడైతే పల్ప్ తీయడం అయిపోయిన తర్వాత బెల్లం కొట్టుకోవాలన్నమాట. బెల్లం కొట్టుకున్న తర్వాత ఇక్కడైతే కూర ఆల్రెడీ మేము తీసేసుకున్నాం. కొబ్బరి కూర అనమాట, పచ్చి కొబ్బరి కూర. పచ్చి కొబ్బరి కూర ఇంకా బెల్లం కలిపి వేసుకుంటే బాగుంటుంది. మీరైతే కొబ్బరి కూర స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా వరకు అందరూ కొబ్బరి కూర వేసుకోరు, కానీ కొబ్బరి కూర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సిటీలో దొరకడం కష్టమే, కానీ దాని టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. అందులో బెల్లం ముక్కలు కానీ కొబ్బరి కూరది ఉంటుంది కదా పీచు, అదేమీ లేకుండా చూసుకోవాలి. నీట్గా పల్ప్ అయితే రెడీ అయిపోయింది కదా, ఆ పల్పును కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. అసలు బెల్లం ముక్కలు అయితే ఉండకూడదు. మీకు టేస్ట్ బాగా రావాలి అనుకుంటే కొబ్బరి కూర బెల్లం ఇలా కలుపుకోవాలి. మనం తీసుకున్న పల్ప్ అయితే ఉంది కదా, అదైతే వేసేసుకుంటున్నాం ఇక్కడ. ఫస్ట్ అయితే బెల్లం కొబ్బరి కూర అయితే కలుపుకోవడం మర్చిపోవద్దు. అది కలుపుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది. పల్పు వేసుకున్న తర్వాత అయితే మనం ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా అసలు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. సాల్ట్ ఉండలు కానీ బెల్లం ముక్కలు కానీ ఉంటే అసలు టేస్ట్ అయితే బాగోదు, మనకి పంట కింద అవే పడతాయి అన్నమాట. అందుకే మీకు పదే పదే చెప్తున్నాను. ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే రవ్వ యాడ్ చేస్తున్నాము. ఇడ్లీ రవ్వ, ఇడ్లీ నూక అని కూడా అంటారు అనమాట. అదే ఇడ్లీ చేసుకుంటాం కదా, ఇడ్లీ నూక యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రవ్వ కూడా మనం చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. రవ్వ ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం అవుతుంది. రవ్వ ఎక్కువైతే గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీలు, తక్కువైతే మెత్తగా ఉంటాయి అన్నమాట, లోపల ఉడకకుండా ఉంటాయి. కాబట్టి చూసుకుని వేసుకోండి. మనం ఈ ప్రాసెస్లో అయితే వాటర్ అయితే అసలు యూజ్ చేయమన్నమాట. ఇందులోనే కాదు, మనం దేంట్లోని వాటర్ యూజ్ చేయకూడదు. గారెల్లో అయినా అట్టులో అయినా సరే మనం రవ్వ అయితే నీట్గా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ కాకపోయినా ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టాలి. రవ్వ అయితే నీట్గా నానుతుంది. అప్పుడు ఇడ్లీలు అయితే స్మూత్గా వస్తాయి. అప్పుడు మనకి అట్లా కలుపుకున్న దాన్ని మనం ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ రేకులు అయితే ఉంటాయి కదా, వాటికైతే నూనె రాసుకోవాలి. అలా చేస్తే తీసేటప్పుడు నీట్గా ఫినిషింగ్తో వస్తాయి అన్నమాట ఇడ్లీలు.
నీట్‌గా ఇడ్లీలాగా వేసేసుకోవడమే. ఇడ్లీలా వేసేసుకొని దాన్ని ఒకదానికొకటి అంటుకుపోతాయి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. నుండి అంతా ఇంకా ఇడ్లీ ప్రాసెసే అనమాట. ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడుకుతాయో ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉడుకుతాయి అంతే. ఉడికిపోయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, మన తాటి ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఇక్కడైతే చూస్తుంది అమ్మ ఉడికిందో లేదా అనేసి. ఉడికిపోయాయి, తీసేసింది. ఇక్కడ నేనైతే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ ఇడ్లీని తీసేసిన వెంటనే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోకూడదు. కాసేపు ఆగాలి, ఒక 5 మినిట్స్ వరకు ఆగాలి, అంటే చల్లారాలి. చల్లారిన తర్వాతే తీసుకోవాలి, లేదంటే ముక్కలు అయిపోతాయి, పిండి ఇడ్లీ రేక్ అంటుకుపోతుంది అనమాట. అందుకే కొద్దిగా చల్లారిన తర్వాత ఒక దాంట్లోకి తీసేసుకుంటే మనకి తాటి ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టే. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, ఇది అయితే వేడిగా ఉన్నప్పుడు అయితే ఒక టేస్ట్లో ఉంటాయి, చల్లారిన తర్వాత అయితే ఒక టేస్ట్లో ఉంటాయి అన్నమాట. నాకైతే చల్లారిన తర్వాతే ఇష్టం. ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా వచ్చాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. వేడి వేడి తాటి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి, ఇంకా తినడమే ఆలస్యం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.